అఫీషియల్లీ ఇది వచ్చేసి నాకు ఫస్ట్ డే నా యూనివర్సిటీకి. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. నేను కూడా చాలా బాగున్నా. సో ఈరోజు వచ్చేసి నాకు ఫస్ట్ డే. ఈరోజు ఎన్రోల్ అవ్వబోతున్నా కాలేజ్లో. సో ఇక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళాలంటే కోవెంట్రీ స్టేషన్, దెన్ ఆఫ్టర్ బర్మింగమ్ న్యూ స్ట్రీట్ స్టేషన్, దాని తర్వాత మళ్ళీ ఒక 10 minutes వాక్ అండ్ దెన్ బీసీయూ వచ్చేస్తుంది. నా యూనివర్సిటీ పేరు వచ్చేసి బీసీయూ అనమాట, బర్మింగమ్ సిటీ యూనివర్సిటీ. సో స్టే ట్యూన్, నేను చూపిస్తా ఎట్లుంటుందో, నా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, నా యూనివర్సిటీ ఎట్లుంటుంది. ఎలోన్గా వెళ్తున్నా నేను మళ్ళీ ఈరోజు, ఎవరు లేరు, నేను ఒక్కనే వెళ్తున్నా. చూద్దాం, ఇంకా ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకోలే, దారిలో వెళ్తూ చేసుకుందాం. సో అది ఇప్పుడు వెళ్ళి ఇక్కడ ఒకటి మలబార్ బైట్స్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, దాంట్లో టీ చాలా బాగుంటుంది. ఆ టీ తాగుదాం ఫస్ట్ అయితే, దాని తర్వాత లెట్స్ గో ఫార్వర్డ్. యా, అంటిల్ దెన్ స్టే ట్యూన్. సో ఇక్కడ ఉన్న మలబార్ బైట్స్లో చాలా బాగుంది. దీని రేట్ ఎంతో మీరు అడగండి, నేను చెప్పను, మళ్ళీ నన్ను వేసుకుంటారు అందరూ. సో సగం దూరం అయితే వచ్చిన, ఇంకొంచెం దూరం నడిస్తే స్టేషన్ ఉండిద్ది. ఇక్కడ నుంచి 0.6 miles ఉందనుకుంటా. బై వాక్ అప్రాక్సిమేట్లీ 10 minutes చూపిస్తుంది. సో అలా సార్. సో ఇంకోటి ఏంటంటే, ఈ ఐఫోన్లో ఛార్జింగ్ ఆగట్లేదు. ఎందుకే పవర్ బ్యాంక్ కూడా క్యారీ చేస్తున్నా, సరిపోవట్లేదు ఛార్జింగ్. సో అక్కడ గుర్ర బొమ్మ చూడండి ఎంత బాగుంది. ఆ టికెట్ స్కాన్ కాలేదు, ఆ సెక్యూరిటీ. Service to Nuneaton is delayed by approximately 12 minutes. ప్లాట్ఫామ్లో కూర్చున్నా, ట్రైన్ కోసం ఆగుతున్నా. చూద్దాం, ట్రైన్ అయితే వస్తుంది, అది ఎటుతో చూద్దాం. ఓకే, ఎంటర్ అయినా చూద్దాం ట్రైన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది. ఇదైతే ట్రైన్ అయితే ఎంటర్ అయినా, ఇది ఏడవుతుందో తెలియదు. బర్మింగమ్ న్యూ స్ట్రీట్ అయితే అవుతుంది, దాన్ని బట్టి చూసుకొని దిగాలి. ఇప్పుడే రైల్వే స్టేషన్ నుంచి బయటికి రావడం జరిగింది. సో వెళ్తున్నాను యూనివర్సిటీ సైడ్, చూసుకోవాలి. చలిగా ఉంది కొంచెం, అక్కడితో పోలిస్తే కొంచెం చలిగా ఉంది. సో అందుకే ఇది పెట్టినా, ముక్కులోకి చల్లగా పోతుంది గాలి, సుయ్యం అంటుంది. ఓకే, స్టే ట్యూన్. ఆల్మోస్ట్ నా యూనివర్సిటీ దగ్గరకు వచ్చేసినట్టే. నా కళ్ళ ముందే ఉంది నా యూనివర్సిటీ. చూపిస్తా, ఇంకొద్దిసేపట్లో చూపిస్తా. ఉండండి ఒక్క నిమిషం ఉండండి, చూపిస్తా ఇప్పుడే. సో ఆ కనిపించే బిల్డింగ్స్ అన్నీ బీసీయూ బిల్డింగ్సే. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఎట్లుంటుందో చూపిస్తా. So you can buy
ఎన్రోల్మెంట్ అయితే అయిపోయింది. ఎన్రోల్మెంట్ ఎట్లా జరిగిందంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్ప్ డెస్క్ ఉంది. హెల్ప్ డెస్క్లోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ఆన్లైన్ ఎన్రోల్మెంట్ అంటే నువ్వు ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ ఓపెన్ చేసి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అన్నమాట. ఒక 15 to 20 minutes పడుతుంది అది ఎంటర్ చేయడానికి. దాని తర్వాత బీసీయూ అడ్మిషన్ టీమ్కి వెళ్తే వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు యూకేవిఐ టీం దగ్గరకు పంపిస్తారు. యూకేవిఐ అంటే యునైటెడ్ కింగ్డమ్ వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ టీం దగ్గరకు పంపిస్తారు. వాళ్ళు మళ్ళీ చెక్ చేసుకొని అడ్రస్ డీటెయిల్స్ అన్నీ, ఇప్పుడు ఉంటున్న అడ్రస్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఏమేం చేయాలి ఇక్కడ యూకేలో అని చెప్తారు వాళ్ళు. దాని తర్వాత ఫినాన్స్ టీం ఉంటుంది. ఫినాన్స్ టీంకి వెళ్తే ఇప్పుడు మనం ఫీజు పే చేసినాం కదా, వాళ్ళు దాన్ని చూసుకొని ఓకే అని చెప్పి ఇంకా ఆ మిగతా పేమెంట్ ఎలా చేసుకోవాలనేది వాళ్ళు చెప్తారనమాట. ఇన్స్టాల్మెంట్ లాగా చేసుకోవచ్చు, ఫుల్ సెటిల్మెంట్ ఒకటేసారి కూడా చేసుకోవచ్చు. కానీ లోపల చాలా చాలా బాగుంది, మస్తు పెద్దగా ఉంది. లైబ్రరీ మస్తు ఉంది. స్టూడెంట్స్ నాకు ఇప్పటివరకు ఒక తెలుగు స్టూడెంట్ కూడా కనిపించలే. చాలా కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. శ్రీలంక నుంచి ఒకటి కనిపించిండు. చాలా చాలా కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకేమనిపిస్తుంది అంటే నిజంగా ఇవన్నీ చూస్తుంటే నా ఫీలింగ్ ఎట్లుందంటే నేను చాలా వెనుకబడి ఉన్నా నాకు అనిపిస్తుంది. సో ఎన్రోల్మెంట్ అయితే అయిపోయింది. 1 గంట క్లాస్ ఉంది, దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. అసలు ఆ క్లాస్ ఎట్లుంటుంది, ఏం చేస్తారు, మన లెక్క చెప్తారా, వేరేలాగా చెప్తారా, ఎట్లా చెప్తారేమో చూడాలి. ఈడ అంతా తిరిగితే ఒక మూలకి ఎందుకు చైర్ దొరికింది కూర్చున్నా. చాలా కొత్తగా ఉంది. అయితే చల్లగా ఉంది, లోపల హీటర్స్ ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేస్తున్నారు. ఇంకేం చెప్పాలి, అదే ఇప్పటివరకు అయితే తెలుగుడు అయితే ఎవడు కనిపించలేడు. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది కరెక్ట్గా. 12 అవుతుంది కరెక్ట్గా టైం వచ్చి. చూడండి మీరు కూడా ఒకసారి ఎలా ఉందనేది. సో ఇట్లుంది ఇక్కడ, మస్తు పెద్దగా ఉంది. చాలామంది ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నారు. నాకే కొత్తగా అనిపిస్తుంది. నాకు కూడా కొన్ని రోజులు టైం పడుతుంది అలవాటు కానీ. వీడెవడో ఫ్యాకల్టీ అనుకుంటా, వీడు వచ్చి బోర్డు రబ్ చేస్తుండు. ఇక్కడ కూర్చోవడం కరెక్టేనా కాదో నాకు తెలిసి. పోదాం, లేస్తా, ఆ బిల్డింగ్లోకి పోతా, ఆ బిల్డింగ్లో పోయి కూర్చుంటా. సరే, ఈ ఐటమ్ తీసుకున్నా, ఇక్కడనే క్యాంటీన్లో తీసుకున్నా. ఇది తిందాం, ఇది తిన్నాక ఆలోచిద్దాం మీకు ఏదన్నా ఉంటే. సో ఇప్పుడే ఫస్ట్ క్లాస్ అయిందనమాట. ఇది ఇక్కడ లాన్ ఏరియా అనుకోండి. సో ఈ ఫస్ట్ క్లాస్లో చాలా బాగానే చెప్పారు. 2 నుంచి 3 వరకు క్లాస్ జరిగింది. దాని తర్వాత కిందికి వస్తే ఒక తెలుగు అతను కలిశాడు, బాగానే మాట్లాడారు తను కూడా. ఇది వచ్చేసి బర్మింగమ్ సిటీ యూనివర్సిటీ. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. సో సెమినార్ హాల్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ఇటు ఇక్కడ ఏమంటారు ఈ సిటీ సెంటర్ కదా, సిటీ సెంటర్లో వెళ్తున్నాము రూమ్ చూద్దామని మా ఫ్రెండ్కి. సో అలా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ న్యూ స్ట్రీట్ పోయి కోవెంట్రీ పోదాం. వర్షం పడేటట్టుంది లైట్గా. సరే ఏం కాదు, ఏదైనా చూసుకుందాం. సో అది ఈరోజు అయితే ప్రోగ్రామ్ ఇట్లా జరిగింది నాదైతే సక్సెస్ఫుల్గా. చాలా ఎక్సైట్మెంట్. కోవెంట్రీ స్టేషన్లో దిగేసిన, చూడాలి లిఫ్ట్స్ వే అవుట్. ఓకే, ఇదే ఇంతకుముందు తప్పు చేసిన, చూసుకోలే ప్లాట్ఫామ్స్ కరెక్ట్గా, ఎగ్జిట్ ఎంట్రీ చూసుకోలే, ఇప్పుడు చూసుకున్నా. సో చూడండి ఎంతమంది వెళ్తున్నారు. సో అదనమాట, వెళ్తూ మాట్లాడతాం మళ్ళీ. టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6:30నే ఇక్కడ రాత్రి 11-12 అవుతున్నట్టుంది. ఇంకోటి ఏంటంటే నేను వస్తున్నా కదా ఒక్కనే ఫస్ట్ టైము, కొన్ని పండగ గుర్తులు పెట్టుకున్నా. ఎట్లా చూడంగానే
అరే ఇది కనిపించిందా లేదు, ఇది ఏడుంది అని దానికోసం చూస్తున్నా. అది అయిపోయిన తర్వాత వేరే దానికోసం చూస్తున్నా కరెక్టే పోతున్నానా లేదా అని. కానీ కరెక్టే పోతున్నా. అట్లా ఇంకొక 20 నిమిషాలు పడుతుంది రూమ్ కొనికే. సో వెళ్తున్నా, స్టార్ట్ అయినా. బాగానే ఉంది ఎక్స్పీరియన్స్. అలోన్ వారియర్, సంతగాడు అలోన్ వారియర్. ఈడ నడుస్తున్న కొద్దీ సలా అనిపిస్తలేదు, కానీ ఒక దగ్గర ఆగి ఉంటే అప్పుడు సలా అనిపిస్తుంది. కానీ డెకత్లాన్ నుంచి తీసుకున్నా కానీ మంచిగా మస్తు ఆగినాయి, మంచిగా ఆగుతున్నాయి, సలీని బాగా ఆపుతున్నాయి. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయినా. చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తాం, ఈ రోజుకి ఇంతే అనుకోండి. ఇంకా తినేసి స్లీప్ వేసేద్దాం. నిన్న నైటు ఏ డోర్ తీసినారా? ఇది కాదు, ఇంకా ముందుది. ఒక డోర్ తీయబోయి ఇంకో డోర్ తీసిన. వాళ్ళు ఎవరు లేకుండే బతికిపోయినా. సరే, until then, see you in next video guys. Bye.